రాష్ట్రంలో తెలంగాణ రన్నర్స్ మొదటి ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంత యువతకు ఫిట్నెస్ పై మరింత అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రన్ను ప్రారంభించారు. పివి మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం నుండి ఈ మారథాన్ నిర్వహించారు. ఈ రన్లో పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రన్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ రన్లో పాల్గొనడం సంతోషంగా ఉందని రన్నర్స్ తెలిపారు. రన్నర్స్ సో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ అవంతిక తెలంగాణ రన్నర్ ఈరోజు ఇనాగ్రల్ రన్ స్టార్ట్ అయింది, ఫ్లాగ్ ఆఫ్ అయింది. సో మాది మెయిన్ మోటో అంతా ఊళ్ళల్లో నుంచి, విలేజెస్ నుంచి, సిటీలో కొంచెం అవేర్నెస్ ఉంది ఫిట్నెస్కి అందరికీ, బట్ విలేజెస్లో లేడీస్కి అందరికీ ఇంకా అవగాహన తేవాలని మేము ఇది స్టార్ట్ చేసినాం. అన్ని డిస్ట్రిక్ట్స్లలో వాలంటీర్స్ని వాళ్ళని పెట్టి అవేర్నెస్ పెంచి అందరినీ రన్ చేయడానికి ప్రోత్సహిస్తున్నాము. తెలంగాణ రన్ ఫస్ట్ ఎడిషన్ చేస్తున్నాము. తెలంగాణ రన్ అంటే మామూలుగా ఒక సిటీ నేమ్తో రన్ చేస్తాం. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం స్టేట్ నేమ్తో. ఇది ఫస్ట్ ఎడిషన్. ఇది తెలంగాణ రన్ ఎందుకు పెట్టామంటే ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ రన్ రీచ్ అవ్వడానికి పెట్టాము. మామూలుగా ఓన్లీ సిటీలో రన్నింగ్ చేస్తారు, సిటీ ఆ టౌన్స్లో. విలేజెస్లో వెళ్ళరు. పల్లె నుంచి పరుగు అంటే పల్లె నుంచి పరుగు పెట్టి సిటీకి రావాలి. ఇది ఉద్దేశం ఏంటంటే పట్టణం నుంచి మళ్ళీ పల్లెకి తీసుకెళ్లాలని మా ఉద్దేశం. ఈ రన్ ఉద్దేశం ఏంటి అంటే మన ఈ తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2న ఉన్నందున దానికి అనుగుణంగా ఒక 1 వీక్ అటు ఇటు ఎవ్రీ ఇయర్ పెడదామని మా ఉద్దేశంతో తెలంగాణ ఫార్మేషన్ డేకి అనుగుణంగా ఒక రన్ కండక్ట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి శుభదినం. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చైతన్యవంతుల్ని చేయటం కోసమే ఏర్పడిందే ఈ యొక్క తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్. ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా లైఫ్ లో సాధించగలం అని చెప్పేసి నేను బలంగా నమ్ముతాను. దానిలో భాగంగానే ఈ తెలంగాణ రన్నర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం సిటీలతో పాటు పల్లె వరకు కూడా దీన్ని తీసుకువెళ్లి అందరినీ కూడా యువకులను గాని లేకపోతే రిటైర్మెంట్ పీపుల్ని గాని అందరినీ కూడా ఈ యొక్క ఆరోగ్యం విషయంలో వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించేసి మంచి స్పోర్ట్స్ పర్సన్ ని తయారు చేసేసి సొసైటీకి బాగా ఉపయోగపడాలనేదే ఈ యొక్క తెలంగాణ రన్స్ ఉద్దేశం. జనరల్ గా రన్ చేస్తుంటే ఇట్స్ లైక్ మంచి ఫీలింగ్ వస్తుంది. జనరల్ గా మనం ఇంట్లో ఎంతసేపు అయినా ఇంట్లో ఉండి బయటికి వెళ్తే చాలా డిఫరెన్స్ వస్తుంది. సో అందరూ మా తెలంగాణ రన్ ద్వారా అందరూ రన్నింగ్ గురించి ఒక స్టెప్ ముందుకు వచ్చి ఫస్ట్ ఒక ట్రయల్ చేసి వాళ్ళు రన్నింగ్ మొదలు పెడితే, రన్నింగ్ ఆర్ వాకింగ్ జస్ట్ బయటికి రావాలి, డూ సంథింగ్, ఏదో ఒకటి చేసి మీరు ఇంటికి వెళ్ళండి. డెఫినెట్లీ ఐ గ్యారంటీ మైండ్ సెట్ మారిపోతుంది. విల్ బి వెరీ పాజిటివ్. నేను కంగ్రాచులేషన్ చెప్తానండి. ఎందుకంటే తెలంగాణ రన్నర్ సొసైటీ మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఈరోజు 2,500 మంది పార్టిసిపెంట్స్. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. అందరు ఫిట్గా ఉండాలి, మైండ్ సెటప్ చేంజ్ చేసుకోవాలి. మనం చేద్దామనేసి ఏదో 2 రోజులు పోయేసి వాకింగ్కి 3వ రోజు మనం లిథార్జీ కావద్దు. మనకు డైలీ హ్యాబిట్స్లో ఇది కూడా ఒకటి. రన్నింగ్, మార్నింగ్ వాకింగ్ పెట్టుకుంటే మనం ఫిట్గా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే ఎన్నో పనులు చేయొచ్చు. కాబట్టి డాక్టర్లకు విజిట్ చేయకుండా ఈ మెడిసిన్స్ అవాయిడ్ చేసి హెల్దీగా ఉంటే మనం చాలా కార్యక్రమాలు చేసేసి ఫిట్ తెలంగాణ, ఫిట్ ఇండియా, గ్లోబల్ హెల్త్కి మనం ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతాం. తెలంగాణ రన్నర్ సొసైటీ స్థాపించబడిందే తెలంగాణ అంతటా కూడా ఆరోగ్యం పంచడం కోసమే. ముఖ్యంగా యువత అంతా కూడా డ్రగ్స్ వైపు, బెట్టింగ్ల వైపు, రకరకాల వ్యాపకానికి దగ్గరవుతున్నారు. ఒకప్పుడు చదువులో ఖచ్చితంగా ఆట భాగంగా ఉండేది. ప్రతి రోజు పాఠశాలలో 1 గంట సేపు ఆటలు కేటాయించబడేది. అటువంటిది ఈ రోజు పిల్లలంతా కూడా గ్రౌండ్కు దూరమయ్యారు, సెల్ ఫోన్లకు దగ్గరయ్యారు, ఆరోగ్యానికి దూరమయ్యారు, అనారోగ్యానికి దగ్గరయ్యారు. కాబట్టి
రాష్ట్రమంతా కూడా అందరినీ ఆరోగ్యవంతులు చేయడం కోసము వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ యొక్క తెలంగాణ రన్నర్స్ సొసైటీ స్థాపించబడింది. నేను 3 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తున్నా. నేను మంతన్ స్కూల్ నుంచి 5th గ్రేడ్. మొదటిసారి రన్ 5K. నేను తత్వ గ్లోబల్ స్కూల్ నుంచి వస్తున్నాను. చాలా బాగుంది. ఇట్లాంటి రన్స్ చాలా చేయాలనుకుంటున్నాను మరి.